Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అనంతపురం జిల్లాలో పోలీసులు డబుల్ గేమ్ షురూ చేశారు. ఇక రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి కార్యకర్తలు నేతలు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పోలీసులు బారికేడ్లు పెట్టి మరీ తోపుదుర్తి ఇంటిని దిగ్బంధించారు పోలీసులు. ఇట్లాంటి అనుమతి లేకుండానే ప్రకాష్ రెడ్డి ఇంటిని తనిఖీలు కూడా చేశారు పోలీసులు. ఇటు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటి వద్ద మాత్రం మరో రకమైన నిబంధనలు అయితే వెళ్తున్నాయి. సో రాజు ఇంటికి అయితే టీడీపీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా క్యూ కట్టారు. రాజు ఇంటికి వెళ్తుంటే ఎవరిని అడ్డుకొని పోలీసులు, కాకపోతే తోపుదుర్తి ఇంటికి వెళ్తుంటే మాత్రం అడ్డుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ అంటే ఇదేనా అంటూ వైసీపీ నేతలు కూడా ఒకవైపు ప్రశ్నలు గుమ్మరిస్తున్నారు. ఎంఎస్ రాజు ఇంటికి అనంతపురం జిల్లాకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు ఇలా అందరూ కూడా వరుసపెట్టి వెళ్తుంటే పోలీసులు మాత్రం వారిని అడ్డుకోవట్లేదు. కాకపోతే తోపుదుర్తి ఇంటికి వెళ్తుంటే మాత్రం అడ్డుకుంటున్నారు. ఇదేనా లా అండ్ ఆర్డర్ అంటే అని చెప్పేసి వైసీపీ నేతలందరూ కూడా ప్రశ్నలు గుమ్మరిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మన నాయకుడిని బలవంతంగా కూడా మీరు అరెస్టులు చేస్తున్నారు, కనీసం అక్కడేమో గేట్స్ అన్ని ఓపెన్ చేసి ఇక్కడేమో బ్యారికేడ్లు పెట్టేసి ఆపేస్తున్నారు. అంతేకాకుండా ఎవరి నివాసానికి వాళ్ళు వెళ్తుంటే కూడా బలవంతంగా అరెస్టులు చేసి జీప్లకు ఎక్కిస్తున్నారు. మాకో న్యాయం వాళ్ళకో న్యాయం అని చెప్తూ వైసీపీ నేతలందరూ కూడా ప్రతిపక్షాలు గొంతుని వినిపిస్తున్నాయి. సో మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి మనం యూట్యూబ్ స్క్రీన్ మీద చూద్దాం. ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే కిరణ్, మనం చూస్తున్నాం ఒకే వివాదంలో ఇద్దరు నేతలు ఉన్నప్పుడు ఒకరికి ఒకలా మరొకరికి మరోలా చూడడం వెనక అసలు ఏముంది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి కిరణ్. ప్రియా, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలు, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పోలీసుల ద్వంద్వ వైఖరి, మరోపక్క అధికార పార్టీ ఎమ్మెల్యేని ఒకలా, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేని మరోలా చూస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. అటు ఎంఎస్ రాజు ఇంటికి భారీ స్థాయిలో నేతలు, కార్యకర్తలు, టీడీపీకి సంబంధించిన కీలక నేతలందరూ ఎంఎస్ రాజు ఇంటి వైపు వెళ్తున్నప్పటికీ పోలీసులు అడ్డగించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఇక్కడ ప్రధానంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి వస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను, వైసీపీ ఇన్ఛార్జీలను, వైసీపీకి సంబంధించిన మండల నేతలను కూడా అరెస్ట్ చేసి వారిని వేరే ప్రాంతాలకు తరలించిన పరిస్థితి ఉంది. అటు హిందూపురంలో దీపికాను పార్టీ ఆఫీస్ లోనే హౌస్ అరెస్ట్ చేశారు. మరోపక్క ఇటు పెనుగొండకు సంబంధించిన ఉషశ్రీచరణ్ కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోపక్క అనంత వెంకటరామరెడ్డి, ఇలా చాలా మంది నేతలను ఆయా నియోజకవర్గాల బయటికి రాకోకుండా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. మరోపక్క ఎంఎస్ రాజు ఇంటి వైపు అయితే భారీ స్థాయిలో నేతలను, కార్యకర్తలను పోలీసులు అనుమతిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అటు ప్రకాష్ రెడ్డి ఇంటిని కూడా నేరుగా అనుమతి లేకుండా పోలీసులు తనిఖీ చేశారు. ఇటు ఎంఎస్ రాజు ఇంటి వద్ద నిబంధనలు గాలికి వదిలేశారు. 2 చోట్ల పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ ఇటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వైపు వైసీపీ నేతలు, కార్యకర్తలు రాకోకుండా అడ్డుకుంటున్నారు. మరోపక్క ఎంఎస్ రాజు ఇంటి వైపు మాత్రం టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు వెళ్ళినా ఎక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదు. లా అండ్ ఆర్డర్ అంటే అధికార పార్టీకి కొమ్ము గాయడమేనా? జిల్లా ఎస్పీ జగదీష్ గారు ఏం చేస్తున్నారు అంటూ మరోవైపు వైసీపీ నేతలు కూడా తీవ్ర విమర్శలు కురిపిస్తారు. ఇప్పుడు ఒకరిని వివాదం ఇద్దరిది అయినప్పుడు ఒకరిని ఒకలా ట్రీట్ చేసే పోలీసుల తీరు చూస్తుంటే వీళ్ళు శాంతి భద్రతలు కాపాడుతున్నట్ట, లేకపోతే ఇంకా వివాదం రెచ్చగొడుతున్నట్ట? ప్రియ, అనంతపురం ఎస్పీ జగదీష్ ఎంత నీతి నిజాయితీగా వ్యవహరించినప్పటికీ కూడా కింది స్థాయిలో ఉన్న అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కింది స్థాయిలో ఉన్న నేతలు కానీ కింది స్థాయిలో ఉన్న పోలీసులు కానీ కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది. శాంతి భద్రతను అదుపు చేయాల్సిన పరిస్థితి ఈ పోలీస్ యంత్రాంగం పైన ఉన్నప్పటికీ కూడా ఒకరిని ఒకలా మరొకరిని మరోలా ట్రీట్ చేస్తున్నారనే విమర్శలు తీవ్ర స్థాయిలో రేకెత్తాయి. ఎందుకంటే ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్న వైరం, అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధాన్ని కంట్రోల్ చేయాల్సిన నేపథ్యంలో పోలీసులు అటు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఎంఎస్ రాజు ఇంటి వైపు మాత్రం భారీ స్థాయిలో నేతలు వెళ్ళడానికి కానీ కార్యకర్తలు వెళ్ళడానికి కానీ అనుమతిస్తున్నారు. ఇటు మాత్రం జిల్లా వ్యాప్తంగా దాదాపు 14 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు ఇటు ప్రకాష్ రెడ్డికి ఆయన సోదరుడు రాజశేఖర రెడ్డికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో పరామర్శించడానికి కూడా అనుమతించడం లేదు. తాము శాంతి భద్రతలను కాపాడడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్న పోలీసులు ఇటు రాప్తాడు ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్లే నేతలను, కార్యకర్తలను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇక్కడ శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీ కుప్పు కాస్తున్నారనే విమర్శలు
విమర్శలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా జిల్లాలో చోటు చేస్తున్న రాజకీయ పరిణామాలు దాదాపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో దాదాపు సుదీర్ఘ కాలం తర్వాత జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. ఇటు ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు ఒక వర్గాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోపక్క ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో వర్గాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా సమన్వయం చేయాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒత్తాసు పలుకుతున్నారనే విమర్శలు తీవ్ర స్థాయిలో రేకెత్తున్నాయి. అయితే ఇక్కడ అనంతపురం ఎస్పీగా ఉన్న జగదీష్ ఉన్నత స్థాయిలో సమావేశం నిర్వహిస్తూ శాంతి భద్రతలు కాపాడటమే తమ ప్రధాన లక్ష్యం. పోలీసుల విధి శాంతి భద్రతను కాపాడడం కాబట్టి మాకు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనేది ఏమి లేదు, తాము శాంతి భద్రతను కాపాడడానికే ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నామంటూ ఎస్పీ జగదీష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రధానంగా జిల్లాలో చోటు చేస్తున్న రాజకీయ పరిణామాలు మరోపక్క ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇంటిని పోలీసులు చెక్ చేయడం, వితౌట్ నోటీస్ ఇవ్వకుండా ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటిని ఏ విధంగా చెక్ చేస్తారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నేడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అయితే శాంతి భద్రతలు కాపాడమే తమ ప్రధాన ధ్యేయం అంటూ పోలీసులు చెప్తున్నప్పటికీ పోలీసుల ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. అటు ఎంఎస్ రాజు ఇంటి వైపు అయితే భారీ స్థాయిలో నేతలు కార్యకర్తలు టీడీపీకి సంబంధించిన ఆశావాహులు కూడా ఎంఎస్ రాజు ఇంటికి భారీ స్థాయిలో ఎంఎస్ రాజు ఇంటి చుట్టూ మోహరించారు. మరొక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వైపు మాత్రం పోలీసులు భారీ స్థాయి పటిష్ట భద్రత ఏర్పాటు చేసి వచ్చే కార్యకర్తలను నేతలను తమ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ కార్యకర్తల నేతలను కూడా అడ్డుకోవడం ఏంటంటూ ఒకవైపు పోలీసులపై వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఎస్పీ వివరణ మేరకు చూస్తే మనం ఒకసారి శాంతి భద్రతలు కాపాడమే తమ ధ్యేయం, తాము అధికార ప్రతిపక్ష పార్టీలు అంటూ తమకు సంబంధం లేదు, ఎక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా జిల్లాలో 144 సెక్షన్ శాంతి భద్రతలు కాపాడడానికే తాము ప్రాధాన్యత ఇస్తామంటూ ఎస్పీ క్లారిటీ ఇచ్చారు. ప్రియా. రైట్ కిరణ్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే అనంతపురం జిల్లాలో తీవ్ర స్థాయిగా ప్రతి సవాళ్ళు ఉదయం నుంచి చూస్తూ ఉన్నాము. మనం హీట్ ఎక్కిపోతూనే ఉంది. అనంతపురం జిల్లాలో నిమిషానికి మారుతూనే ఉంది. ఒకరిని అరెస్ట్ చేయడం, ఒకరిని నిర్బంధించడం, ఇదంతా కూడా మనము ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు అక్కడ ఏర్పడింది ఏంటంటే పోలీసులు డబల్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఏర్పడింది. అటు వివాదం అయితే రెండు వర్గాలకు సంబంధించి కూడా ఒకరిని మాత్రమే పోలీసులు నిర్బంధిస్తున్నారు, ఒకరిని మాత్రమే పోలీసులు అడ్డుకుంటున్నారు, ఒకరిని మాత్రమే అరెస్టులు చేస్తున్నారు, ఒకరిని మాత్రమే ఒకలా చూస్తున్నారు, మరొకరిని మరోలా చూస్తున్నారు. అంటే ఇది నిజంగా శాంతి భద్రతల్ని కాపాడుతున్నారా లేకపోతే వివాదాన్ని మరింత రెచ్చగొడుతున్నారా అని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికైతే పోలీసుల డబుల్ గేమ్ ఇది సరికాదు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట. అటు ఎంఎస్ రాజు ఇంటి వైపు మాత్రం యథేచ్ఛగా ఎవరైనా వెళ్ళొచ్చు అన్నట్టుగా వెల్కమింగ్ గా ఉంటున్నారు. గేట్స్ అంతా ఓపెన్ చేస్తున్నారు పోలీసులు, అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు, వస్తున్నారు. ఇటు చూసుకుంటే మాత్రం ఇక్కడ మాత్రం అసలు ఎవరిని రానివ్వకుండా భారీ ఎత్తున బారికేడ్లు పెట్టి పోలీసులు మోహరించి కార్యకర్తల్ని ఎవరిని రాకుండా కూడా ఇక్కడ చేస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే అక్రమ అరెస్టులు కూడా పోలీసులు చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఒకరిని ఒకలా ఇంకొకరిని మరోలా చూడడం ఇది అసలు న్యాయమా అని చెప్పేసి అక్కడ కార్యకర్తలు క్వశ్చన్ చేస్తున్నటువంటి మాట అనమాట. సో మొత్తానికైతే ఎంఎస్ రాజు ఇంట్లో యథేచ్ఛగా ఎవరైనా వెళ్ళొచ్చు అన్నట్టుగా కనిపిస్తుంది. ఇటుపక్క చూసుకుంటే మట్టికి అసలు ఎవరిని కూడా రానివ్వట్లేదు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టేసి ఎవరిని అలో కూడా చేయట్లేరు, ఎక్కడక్కడ కట్టుదిట్టం చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు వినిపిస్తున్నటువంటి మాట. సమాధానం చెప్పలేని పరిస్థితి కాబట్టి ఏదో రకంగా గొడవ మూలకంగా మార్చుకొని అడ్వాంటేజ్ గా మన పార్టీలో మన నాయకుడికి నచ్చిన రాజకీయ గొడవలు కావచ్చు, హత్యలు కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, మనస్తత్వాన్ని ఇంకా ఆలస్యం కాలేదు. క్షమాపణ చెప్పేస్తే అయిపోతుంది. క్షమాపణ చెప్పాల్సిందిగా మీతో కూడా మీ మాటలతో కూడా మిత్రులతో కూడా కాదు, మీ మాటలు మీ పొగలతో కూడా అంతేగాని అది యాదృచ్ఛికము, అది ఊహించినటువంటి పరిణామం. అక్కడ ముఖ్యంగా కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ చెందినటువంటి టిప్పర్ ఆ ప్రాంతంలో
ఆ రోడ్డు మీద వస్తున్నటువంటి సందర్భంలో ప్రకాష్ రెడ్డి వెహికల్ కూడా అక్కడికి వెళ్ళడం యాదృచ్ఛికంగా అది యాక్సిడెంట్ జరగలేదు, కానీ అది త్రుటిలో తప్పిపోయినటువంటి ప్రమాదం. కానీ దాన్ని ప్రకాష్ రెడ్డి రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సంఘటనని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా పడే గోడ కింద పోయేసి ఎవరైనా నిలబడతారా? ఎస్ఆర్సి వెహికల్ అని తెలిసినప్పుడు అది పోయి గుద్దితే ఏమవుతుంది? అది వాళ్ళే చేయించినట్టు అవుతుంది. అంటే అది వాస్తవం, కానీ అది ఎక్కడ తప్పది. అది యాదృచ్ఛికంగా ఆ యాక్సిడెంట్ జరిగేదని ప్రమాదం ఉండేదా జరగలేదు. దాన్ని ఈ రోజు గన్మెన్లు ఇవ్వలేదని, ఆ గన్మెన్ల కోసం ఈ రోజు ఏదో కుట్ర చేశారు సురేంద్రబాబు అని, అదే శ్రీరాములని ఆ విధంగా మాట్లాడడం ఇది భావ్యంగా లేదు.